సాంఘిక సమస్యల మీద అలాగే సోషల్ ఇష్యూస్ మీద కూడా చాలా పాటలు రాశారు. ఊరికి సంబంధించి అవ్వచ్చు, అక్కడి పరిస్థితికి సంబంధించి అవ్వచ్చు. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి ఇలా కొన్నిటికి మీకు అవార్డులు వచ్చాయి. మీరు రాసిన పాట కొన్ని సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయినాయి. కొన్ని అంటే మీరు రాసిన సాహిత్యాలు ముందు ప్రైవేట్గా ఉండి వాటిని సినిమాల్లోకి గవర్నమెంట్ అయినాయి. తర్వాత నా వీటికి నంది అవార్డులు వచ్చాయి. ఇలా అంటే రికగ్నిషన్ కూడా వచ్చింది. సో అలాంటి పాటలు రాసేటప్పుడు నేపథ్యం 100% మీరు పెరిగిన వాతావరణం అని చెప్పారు. కానీ ఇలాంటి పాట రాయటానికి ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటారా? అంటే మీరు అన్నారు కొంతమంది ఇన్స్పిరేషన్ ఉంది, గోరేటి వెంకన్న లాంటి వాళ్ళు. అది పాట పరంగా ఇన్స్పైర్ అవుతూ ఉంటా. సబ్జెక్ట్ పరంగా నాకు తోచిందని, నాకు తట్టిందని రాసుకుంటూ పోతూ ఉంటా అంతే. ఇష్టం నాకు వాళ్ళంటే, వాళ్ళ రచనలు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు చేసిన స్ట్రగుల్, వాళ్ళన్ని స్ట్రగుల్స్లో కూడా సొసైటీ కోసం కట్టుబడి ఉన్న విధానాలు అవి నన్ను బాగా కట్టిపడేస్తాయి. వాళ్ళ నాకు ఇష్టం అనిపిస్తుంది. మీరు ఒక పాట రాసినప్పుడు దానికి నంది అవార్డు వస్తే నాకు వద్దు అవార్డు అని అన్నారంట. ఎందుకు వద్దన్నారు, మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? తీసుకోవడం వెనకాల ఇప్పుడు విరాట పర్వం సినిమా డైరెక్టర్ గారి ప్రోద్బలం ఉంది. ఆయన ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ వల్ల వద్దు అన్నది ఆ సంవత్సరం అంతా సినిమా వాళ్ళకి, తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చినాను. నాకెందుకు అది నచ్చలేదు. అంటే పర్పస్ గా ఇచ్చినట్టు అనిపించింది. దాని వెనకాల మా కేసీఆర్ గారు లేకపోతే మా కవితక్కను ఎవరో దాని గురించి అరే మా వాళ్ళకి ఎందుకు ఇయ్యరబ్బా అని అడిగితే ఇచ్చిందా ఏంది అని నాకు ఆ ఫీలింగ్ ఉండే. నాకు అది వద్దని చెప్పినాను. అప్పుడు విరాట పర్వం డైరెక్టర్ గారు బాగా క్లోజ్ నాకు. ఆయన అట్లా ఎందుకు ఆలోచిస్తావురా, ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటే తెలంగాణలో ఇన్ని పాటలు ఉన్నాయి, ఈ పాటల్ని కాదని నీ పాటకి ఇచ్చిండ్రు అంటే దాంట్లో ఎంతో కొంత నీతి ఉంటే ఇస్తారు తప్ప ఎవరో బెదిరియడం వల్ల అట్లా ఇయ్యరు కదా అన్నాడు. నువ్వు తీసుకోవాలి, నీకు సినిమా పరంగా లైఫ్ ఉన్నోనివి, నువ్వు వేరు, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు, నీకు అన్ని రకాల లైఫ్ ఉంది. నీకు వాళ్ళు ఒక రకమైందే చేయగలరు, ఉద్యమం పాటలు చైతన్య గీతాలే రాయగలరా, నీకు సినిమా లైఫ్ ఉన్నది, నువ్వు ఇండిపెండెంట్గా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేయగలుగుతావు, నువ్వు జనం పాటలు రాయగలుగుతావు, నువ్వు ఏదైనా రాయగలుగుతారా, నువ్వు డివోషనల్ సాంగ్స్ కూడా రాసినావు. వాళ్ళు ఇవన్నీ చేయలేరు. నీకు మంచి ఆపర్చునిటీ ఇది, మంచి హానర్ ఇది, దీన్ని నువ్వు నెగిటివ్గా తీసుకోవద్దు. నా అభిప్రాయం నీకు యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్పగలిగేది ఏంటంటే నువ్వు తీసుకోరా ఇది అని. అప్పుడు ఆలోచించి ఏం చేసిన అంటే ఈ అవార్డు వెనకాల అసలు ఎవరి అవార్డు ప్రతిపాదన పెట్టింది, ఎవరి పాటకి ఇవ్వాలని అని అక్కడ దాకా కనుక్కుంటే ఆ జ్యూరీలో నాకు బాగా నచ్చిన వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఎవరున్నారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ గారు రఘు కుంచే గారు ఉన్నారు. రఘు కుంచే గారిని అడిగితే తమ్ముడు నీ పాటకి ప్రతిపాదన మేము కాదు పెట్టింది, తెలంగాణ వాళ్ళు ఇంక అసలే కాదు, ఇది పెట్టిన ఆవిడ పేరు రమణి, ఆవిడ నెల్లూరు జిల్లా సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాది, రిటైర్డ్ గవర్నమెంట్ లీడర్ ఆమె, ఆ అమ్మ ఈ పాటను ప్రతిపాదన పెట్టింది తమ్ముడు అని అడిగిన. నా పాట కంటే ముందు ఎవరి పాట ఉండే ప్రతిపాదన, ఎవరిది అనుకున్నారు, ఎవరిది అనుకుంటారో నాకు ఇచ్చినారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిది శ్రీరామరాజ్యం సినిమాలో జగదానంద కారక పాట అనుకున్నాను. అది అనుకుని మరి నాకు ఇవ్వడానికి కారణం ఏంది అని ఎట్లా నా పాటను ఫైనలైజ్ చేసినారు. సరే ఆ మేడం పెట్టింది కరెక్టే, ఆమెది కూడా నెంబర్ కనుక్కొని ఫోన్ చేశాను, నేనే పెట్టినాను బాబు. అడిగిన నా అమ్మని కూడా మీరు ఎందుకు ఇది పెట్టినమ్మా అంటే ఏదైనా రచన అనేది కానీ, ఏదైనా దృశ్యం అనేది కానీ మీలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న పీపుల్ క్రియేట్ చేస్తే అది సార్థకత ఉండాలి దానికి. నీ పాటకు సార్థకత ఉంది బాబు. అది పుట్టడం అనేది ఒక తల్లి గర్భశోకం నుంచి, ఒక పీడించబడుతున్న ఒక ప్రాంతం నుంచి మరణించిన ఒక వ్యక్తి, ఆ పీడించబడుతున్న ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలని ప్రాణం అర్పించిన ఒక వ్యక్తి త్యాగం గురించి నువ్వు రాసినావు. ఆ పాట విని కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. అంతకంటే సార్థకత ఏముంటుంది బాబు. ఈ అవార్డు నీ ప్రతిభకు చిన్నదే, నీ పాటకు. నేను అట్లా భావించి దీన్ని నేను అందరి దగ్గర ఈ ప్రతిపాదన పెడితే చివరికి ఈ పాటకి ఇచ్చిండనంటే అట్లా ఆమె చెప్పిన దాన్ని విని నమ్మి అవార్డు తీసుకున్నా కూడా నాకు ఎందుకో గిల్టీగా అనిపించి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి కలిసినప్పుడు చెప్పిన సార్ని కౌగిలించుకుని, సార్ మీకు రావాల్సిన అవార్డు నాకు వచ్చింది, ఎప్పుడైనా కలిస్తే మీకు చెప్పాలనిపించింది సార్, నాకు ఆ గిల్టీనెస్ పోతలేదు సార్, నేను వెళ్ళి ఆయన కౌగిలించుకొని చెప్పిన. ఎంత మంచోళ్ళబ్బా మీ తెలంగాణ వాళ్ళు, నువ్వు ఎంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నాను, నీ ప్లేస్లో ఇంకెవరో ఉన్నా, నేనున్నా, ఇంకెవరున్నా, ఇంత మాట్లాడకపోయేటోళ్ళబ్బా, ఇదే నీ గొప్ప, దీన్ని నువ్వు పోగొట్టుకోకు అని ఆయన. కానీ ఆ పాట నిజంగా డిజర్వింగ్ సాంగ్ సార్. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆయన ఆ పాట ప్రైవేట్ సాంగ్ కదా, ముందు ప్రైవేట్ గా రాశారు. తర్వాత ఆర్ నారాయణ మూర్తి గారి పోరు తెలంగాణ
అట్లా అట్లా నాకు అది ఆ అవార్డుని తీసుకోవడం జరిగింది. అయినా నాకున్న గిల్టీనెస్ అక్కడ పోగొట్టుకున్నా కలిసినప్పుడు. సరే ఒక్కసారి ఆ పాట పాడతారు. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను, తొలుసూరు కొడుకనీశ్వరా నీ పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేశావ ఈ శిక్షను, అమరవీరుణ్ణి చేశావ శ్రీకాంతును. అద్భుతమైన పాటలు రాశారు సార్. నాకు సాయి చంద్ గారి కోసం మీరు రాసిన పాట, అలాగే అమ్మ పాట, మీరు ఊహించని విధంగా అది మిలియన్స్ 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 ఆఫ్ వ్యూస్ వచ్చేసాయి సార్ దానికి. అవును, మీరే అన్నారు, అంటే నేనేదో రాశాను, నేను ఊహించలేదు, అంటే అది నచ్చుతుంది అనుకున్నాను కానీ ఈ స్థాయిలో వెళ్తుందని అనుకోలేదు అని. సార్ అమ్మ పాటకున్న బలం అనుకుంటారు. అమ్మ పాటకి ఎల్లవేళలా బలం ఉంటుంది అనుకోండి. అమ్మ అంటే అమ్మకి ఆ బలం ఉంటుంది. అమ్మ పాటలు అన్నింటికీ ఆ బలం ఉండదు. ఈ అమ్మ పాట రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక ట్రెండ్ ఏర్పడి అమ్మ పాటలు చాలా మంది రిలీజ్ చేశారు, పోలేదు. దానికి టైం తోడైంది, అమ్మాయి వాయిస్ తోడైంది, అన్నీ కలిసి వచ్చి ఆ పాట హిట్ అయింది. ఒక సక్సెస్ పాటకు కావాల్సినవి ఎన్ని ఉంటాయో అవన్నీ దానికి సమకూరినాయి. ఆ టైం ఒకటి చూడండి ఎంత దారుణం. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా తెలుగు వాళ్ళు చూడాల్సిన పాట. తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా ఖాళీగా లేరు. ఐపీఎల్ ఉన్నది, దాని తర్వాత 2020 వరల్డ్ కప్ ఉన్నది. ఇట్లా వరుసగా ఒకదాని వెనకాల ఒకటి జనాలను ఎంగేజ్ చేసే సబ్జెక్టే ఉంది తప్ప రిలాక్స్గా ఉంచే పాయింట్ ఏది లేదండి. ఎంపీ ఎలక్షన్స్ జరిగి ఆ టైంలో ఆ పాట రాయాలి, ఆ పాట ఆ స్ఫురణ ఎట్లా వచ్చింది అన్నది అవుట్ ఆఫ్ ప్లేస్. అది ఆ పాటని ఇంకా వదిలేద్దాం అనుకుని అన్ని ఆశలు వదులుకొని పోద్ది పాట రాంగ్ టైంలో వదులుతున్నాం. అమ్మ పాట ఎవరు చూడరనే అభిప్రాయంతోనే వదిలినాం మేడం. 14 రోజుల తర్వాత పాట పికప్ అయిందండి. ఈ రోజుకి కూడా 5 లక్షలు పోతుంది. రోజుకి 4 నుంచి 5 లక్షలు ర్యాండమ్గా పోతుంది. అది అమ్మ దయ, మీలాంటి అమ్మలందరి దయ. నిజమే. మీకు మీ అమ్మ మీద ఉన్న ఆ ప్రేమ అభిమానం. మా అమ్మ మీద 2 నెలలు ఇంటి నుంచి ఫస్ట్ టైం బయటికి పోవడం వల్ల మా అమ్మ మీద ఉన్న సిక్నెస్ తోనే రాసిన పాటని. అట్లా వచ్చిందే పాట. ఎప్పుడో రాశారంట కదా. 20 ఏళ్ల క్రితం కిన్నెరసాని వాగొడ్డుకు అక్కడెక్కడో గుండాలనే మండల్లో రాసిన, ఖమ్మం జిల్లాలో.